గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినట్టు క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది చూడండి ఒకసారి, మనకి ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నారు. అది మీ యొక్క లక్ష్యం. మీ లక్ష్యాన్ని చేరుకునే షార్ట్ వీడియో అవుతుందో లేదో ఒక్కసారి చూద్దాం. అసలు ఇంత నెంబర్ ఇచ్చాడు, 6th రూట్ 4096 ఇచ్చాడు, ఇక్కడ 4th రూట్ 4096 ఇచ్చాడు, ఇక్కడ క్యూబ్ రూట్ 4096 ఇచ్చాడు, స్క్వేర్ రూట్ 4096 ఇచ్చాడు. ఈ 4096 ఏమిటి? ఈ 4096 అనేది మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఈ 4096ని ఒక 4 into 1024 అని రాయొచ్చు. అంటే 4 10 జా, 4 2 జా, 4 4 జా 16. ఓకే, ఈ 4ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? 2 స్క్వేర్ అని కన్వర్ట్ చేయొచ్చు. మరి నాకు 1024 MB ఈక్వల్ టు 1 GB అని మనకు తెలుసు. 1 GB అని తెలుసు మనకి. ఈ 1 GBనే నేను ఏ విధంగా రాస్తానంటే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 2 పవర్ 10 అనే వాల్యూ తెలియాలి. 2 పవర్ 10 MB అనే వాల్యూ మనకి తెలిసి ఉండాలి. అప్పుడే 1024 అంటే 2 పవర్ 10 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 2 into 2 పవర్ 10 అంటే 2 పవర్ 12. అంటే దీనిని ఏ విధంగా రాయొచ్చు మనము? 2 పవర్ 12 హోల్ పవర్ 1/6 ప్లస్ 2 పవర్ 12 హోల్ పవర్ 1/4 సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ 2 పవర్ 12 హోల్ పవర్ 1/3 ప్లస్ 2 పవర్ 12 స్క్వేర్ రూట్ ఉందంటే ఇక్కడ ఏమీ లేకపోతే 2 అనమాట. స్క్వేర్ రూట్ అంటే 1/2. ఇప్పుడు చూడండి, 6 1 జా 6 2 జా అంటే ఇది 2 స్క్వేర్, 4 1 జా 4 3 జా అంటే ఇది 2 క్యూబ్, ప్లస్ 3 1 జా 3 4 జా అంటే ఇది 2 పవర్ 4, ప్లస్ 2 1 జా 2 6 జా అంటే ఇది 2 పవర్ 6. చూడండి, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16 అండ్ 2 పవర్ 6 అంటే 64. ఈ 16 ఈ 64 యాడ్ చేస్తే 88కి ఈ 4 యాడ్ చేస్తే 92. మన ఆన్సర్ ఏమవుతుంది? 92 అవుతుంది. ఇది 92.